చిల్డ్రన్ ఇప్పుడు మనము 2025 నవోదయాలు ఇచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉందో అర్థమెటిక్ ఏదైతే ఉందో అందులో ఉండేటటువంటి క్వశ్చన్ కోసం డిస్కస్ చేద్దామండి. అందులో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ అనే క్వశ్చన్ ఇచ్చారు. ఎప్పుడైనా మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఇంకొకసారి 2 times అయినా మినిమం రీడ్ చేయాలండి. రీడ్ చేసి అందరూ ఉండేటటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో కీవర్డ్స్ కోసం మనం తెలుసుకోవాలి. అండ్ ఆప్షన్స్ 4 or 5 ఆప్షన్స్. ఇప్పుడు మనకు నవోదయ ఎగ్జామ్ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు. కొన్ని ఎగ్జామ్స్ లైక్ NMMS ఎగ్జామ్ అలాంటి వాటిలో 5 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 లేదా 5 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అవుతుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ లేదా 4 ఆప్షన్స్ అనేవి ఎందుకు కాదన్నది కూడా మనం క్వశ్చన్ చేసుకుంటే కనుక అక్కడ 3-4 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయండి. సో ఆ విధంగానే ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఉండేటటువంటి కీవర్డ్స్ ఏమున్నాయంటే ఒకటి ఆల్వేస్ అనే కీవర్డ్ ఒకటి ఉందండి, ఫ్యాక్టర్ అనే కీవర్డ్ ఒకటి ఉంది, అండ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ అనే కీవర్డ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే మీకు తెలిసిన విషయమే. 1 అంటే 1 టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో వచ్చేటటువంటి నెంబర్లు ఏవైతే ఉంటాయి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే ఏ టేబుల్లో రానేటటువంటి వాటిని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి. సో ఏ టేబుల్లో రావు కానీ ఖచ్చితంగా 1 టేబుల్లో ఎవరైనా వస్తారు. 1 టేబుల్లో ఎవరైనా వస్తారు కాబట్టి ప్రైమ్ నెంబర్కి ఖచ్చితంగా 1 టేబుల్లో వస్తుంది కాబట్టి 1 అని దానికి ఫ్యాక్టర్ అనే చెప్పాలి. మరి ఇక్కడ ఫ్యాక్టర్ అనే మాట వాడాం కదా, ఫ్యాక్టర్ అనే మాటకి అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ తీసుకుందాము. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8 ఇలా తీసుకుంటున్నాం కదండి. ఇలా తీసుకుంటున్నాం కదా. ఈ 2 టేబుల్లో వచ్చేటటువంటి అందరినీ కూడా ఏమని చెప్తారంటే 2 యొక్క మల్టిపుల్స్ అని చెప్తారు. 2 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2 అని చెప్పాలంటే ఏ టేబుల్లోనైనా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ టేబుల్ ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అని చెప్పాలి. దీనికి రివర్స్లో అంటే వైస్ వర్స్ ఎలా చెప్పవచ్చు అంటే ఈ టేబుల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ టేబుల్లో గాడి ఏమవుతాడంటే ఫ్యాక్టర్ అవుతాడంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరితో క్యాన్సిల్ అవుతారు, 2తో క్యాన్సిల్ అవుతారు. ఏ నెంబర్ అయితే ఎవరితో అయితే క్యాన్సిల్ అవుతుందో ఆ నెంబర్ని ఎవరితో అయితే క్యాన్సిల్ అవుతున్నారో ఆ క్యాన్సిల్ అయినటువంటి నెంబర్ని ఈ నెంబర్కి మనం ఏమని చెప్పాలంటే ఫ్యాక్టర్ అని చెప్పాలి. సో ఆ టేబుల్లో వచ్చిన వాళ్ళందరినీ ఏమని చెప్పాలంటే వీడికి మల్టిపుల్స్ అని చెప్పాలి. అర్థమైంది మనం చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ అనేది ఏ టేబుల్లోనైనా తగ్గకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏ టేబుల్లో తగ్గుతుంది 1 టేబుల్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 1 అనేది ఖచ్చితంగా ఆ నెంబర్లకు ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1 అనేది ఫ్యాక్టర్ అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. క్లియర్గా అర్థమైందని చెప్పింది. అండ్ ఇట్ సెల్ఫ్ వాడు ఏ నెంబర్ కోసం అయితే నువ్వు మాట్లాడుతున్నావు ఆ టేబుల్లో ఖచ్చితంగా వాడు ఎలాగా క్యాన్సిల్ అవుతాడు దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాల్సిన లేదు. సో ఇక్కడ 2 4 7 ఇచ్చారు. ఇవనేవి ఇలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవి ఎలాగ ఆన్సర్లు అనేవి అవ్వవు. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అనేది ఏ టేబుల్ అయితే తెగుతుందో దాన్ని వాడికి ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఇచ్చిన వాటిల్లో ఏ ప్రైమ్ నెంబర్ అయినా తీసుకోండి, మీకు నచ్చిన ప్రైమ్ నెంబర్ తీసుకోండి. ఏ టేబుల్లో తగ్గుతుంది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఆల్వేస్ ఎల్లవేళలా క్యాన్సిల్ అవుతుంది. అండ్ ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఇవ్వకుండా ఆప్షన్లో ఏదో ఈ ఆప్షన్ తీసేసి ఇట్ సెల్ఫ్ అనే మాట యూజ్ చేశారనుకోండి. అప్పుడు ఇట్ సెల్ఫ్ ఆన్సర్ అవుతుంది, 1 కూడా ఆన్సర్ అవుతుంది. అప్పుడు CD ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ దగ్గర ఏం చేస్తాడంటే బోత్ A and D అనే ఆప్షన్ ఇస్తారు. అర్థమైందని చెప్పింది. అంటే ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్, దోస్ ఆర్ 1 టేబుల్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. నువ్వు ఏ ప్రైమ్ నెంబర్ కోసం మాట్లాడుతున్నావు వాడి యొక్క ఫ్యాక్టర్ అవుతారు. క్లియర్ నా అర్థమైంది అనుకుంటానండి. అందుకే చూడండి ప్రైమ్ నెంబర్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ మనం ఏమని చెప్తాము 1 అని చెప్పం, 2 స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. ఎందుకు అంటే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఇచ్చేటప్పుడే ప్రైమ్ నెంబర్ హ్యావ్ 2 ఫ్యాక్టర్స్, దే ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్తాము. కాబట్టి 1 తీసుకున్నారు అనుకోండి 1కి 1 ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంకో ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అయినా 1 ఫ్యాక్టర్ కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ అంటూ ఉండదు. అదే 2 తీసుకున్నారు అనుకోండి 1 అనేది ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ 2 ఇట్ సెల్ఫ్ అనేది కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి అందుకే మనం 2 నుంచే ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అవుతుందని చెప్తాము. ఎప్పుడైనా ఏదైనా ఎవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అదే స్మాలెస్ట్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90 ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి ఇందాక మాదిరిగానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అని మాట్లాడారు కదండి.
ఫ్యాక్టరైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఎనీ 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ని మల్టిపుల్ చేసినప్పుడు ఇంకో నెంబర్ వస్తే కనుక ఆ నెంబర్కి వీళ్ళందరినీ కూడా ఏమని చెప్తారంటే ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాలి. అయితే మీరు ఏ నెంబర్ని అయితే మల్టిపుల్ చేస్తున్నారో ఆ మల్టిపుల్ చేసే నెంబర్లు అన్నీ కూడా ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో అందుకే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని మాట యూజ్ చేశారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్ని కూడా మీరు మల్టిపుల్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా 90 అవుతుంది. చూడండి, 9 9 90, 3 6 18, 18 5 90. అదేనమ్మా 2 3 6, 6 15 90. ఇక్కడ చూడండి 2 3 స్క్వేర్ ఇంటూ 5 ఇచ్చారు కదా, 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే దాని అర్థం 3 ఇంటూ 3 అని. ఈ కాన్సెప్ట్ కోసం ఒక్కసారి నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బేస్ తీసుకున్నారు అనుకోండి, అంటే దీన్ని మనం ఏమని చెప్తాం అంటే బేస్ అని చెప్తాం, దీని పవర్ అని చెప్తాం. దీన్ని 3 స్క్వేర్ అని చెప్పవచ్చు, లేదంటే 3 పవర్ 2 అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ బేస్ని పవర్లో ఎన్నైతే టైమ్స్ ఉంటాయో ఆ బేస్ని అన్నిసార్లు మల్టిప్లికేషన్లో పెట్టుకోవాలి. అంటే దీని అర్థం 3 ఇంటూ 3. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3 క్యూబ్ అని చెప్పారు అనుకోండి, దీన్ని 3 పవర్ 3 లేదా 3 క్యూబ్ అని చెప్తాం. దీని అర్థం ఏంటంటే బేస్ ఈ కింద ఉన్నదాన్ని మనం ఏమని చెప్పాలమ్మా, బేస్ అని చెప్పాలి. ఈ పైన ఉన్నదాన్ని ఏమని చెప్పాలి అంటే పవర్ అని చెప్పాలి. అంటే చూడండి 3 పవర్ 3 అంటే బేస్ అయినటువంటి 3ని మల్టిప్లికేషన్ పెట్టుకొని ఎన్నిసార్లు చేయాలి, 3 టైమ్స్, దాన్నే 3 టైమ్స్ చేయాలని అర్థం. మరి 3 పవర్ 4 అంటే అర్థం ఏంటి, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇలా చేసుకోవాలి. 3 పవర్ 2 అంటే నాట్ 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 కాదు, 3 ఇంటూ 3 అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది చెప్పింది క్లియర్ అంటే. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 2 3 6, 6 3 18, 18 5 90. ఈ నలుగురిలో ఎవరిని మల్టిపుల్ చేసినా 90 వచ్చింది. బట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 ఉంది కదా, 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 6 ఉంది కదా, 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ 15 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ ఉన్న వాటిలో చూడండి 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 కూడా ప్రైమ్ నెంబర్. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. క్లియర్ అంటే అర్థమైందని చెప్పింది. ఇచ్చినటువంటి మల్టిప్లికేషన్ ఇచ్చినటువంటి నెంబర్లన్నీ కూడా ప్రైమ్ నెంబర్లు అయినప్పుడు దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియలేదు అనుకోండి, ఎలా కట్టాలి అంటే లైక్ ఎల్సిఎం మోడల్లోనే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా కడతాం. 2 or more నెంబర్లు కడతాం. చూడండి ఎల్సిఎం కడతాం, మళ్ళీ కామన్ మల్టిపుల్. అదేవిధంగా సింగిల్ నెంబర్ కడితే దాని ఫ్యాక్టరైజేషన్ అని చెప్తారు. సో 2 4 45 ఇక్కడ చూడండి ఎలాగైనా మనం రాయొచ్చు. 9 5 5 9 అండ్ 3 ఇంటూ 3 అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినట్టు వాటిలో అన్నింటిని కూడా మనం ఏం చేయాలి అంటే మల్టిపుల్ చేసేసుకోవాలి. ఇలా మల్టిపుల్ చేసేసుకోవాలి. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వాడు ఇవ్వకపోయినా మీరు చేసే విధానం ఈ విధంగా చేయాలి. 245 అంటే చూడండి దీన్ని లైక్ 90 అంటే 245 90 ఎలా చేశారు, 0 వచ్చింది కదా, అలా మళ్ళీ 45 చేయాలి, మళ్ళీ 9 చేయాలి. అలా చేసుకుంటే వెళ్ళిపోయి ఆ వచ్చిన వాటిలో అన్నింటినీ కూడా ఈ మధ్యలో ఇంటూ పెట్టేసుకోవాలి, సరిపోతుంది. అర్థమైంది అనుకుంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇలా చేసినప్పుడు ఏ రెండింటినైనా మూడింటినైనా మీరు ఇంటూ చేసి మిగతా దాంతో కూడా మళ్ళీ అలా ఇంటూ చేసుకున్నా మనకు 90 అనేది వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకు ఆప్షన్ ఏది రైట్ అవుతుందంటే ఇప్పుడు ఆప్షన్ సి అనేది ఎక్కడ జరుగుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది ఫ్రాక్షన్ P/Q రూపంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం ఏమని చెప్పాలి, ఫ్రాక్షన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. Pని ఏమని చెప్తాం, న్యూమరేటర్ అని చెప్తాము. Qని ఏమని చెప్తాము, డినామినేటర్ అని చెప్పాలి. Qని నామినేటరు అండ్ Dని డినామినేటర్ అని చెప్పాలి. సో డినామినేటర్లు అన్నీ ఈక్వల్ అయినప్పుడు, డినామినేటర్స్ అంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈక్వల్ అయినప్పుడు పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టీస్గా ప్లస్ ఉంటే ఎడ్స్లో మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దీనికి మనం చూస్తే కనుక సో 22 అనేది కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి అలా వేస్తారు. మిగతా చూడండి 5 ప్లస్ 7 మైనస్ 3 ప్లస్ 9 మైనస్ 1 అని ఇచ్చారు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎడిషన్ అంటే సేమ్ సింబల్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేయడం అని అర్థం. సేమ్ సింబల్ ఉన్న వాటిని సమ్ చేయడం అని అర్థం, టోటల్ చేయడం అని అర్థం. ఇక్కడ సింబల్ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టుగానే లెక్క. అంటే దీన్ని ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది కాబట్టి వీటిని నేను ప్లస్ చేసేస్తున్నాను. 5 ప్లస్ 7 అంతా 12, 12 ప్లస్ 9 21. ఓకేనండి. అండ్ ఇది చూడండి మైనస్ మీద ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా నేను కలిపియాలి. 3 ప్లస్ 1 అంతా 4, సింబల్ మైనస్ వేయాలి. అర్థమైందని చెప్పింది.
5 7 12 అయింది. 12 ప్లస్ 9 21 అయింది. ఓకేనండి. అండ్ మైనస్ 4 అని వేసాం బై 22 అనేది కామన్గా రావడం జరిగింది. ఇప్పుడు 21లోంచి 4 తీసారు అనుకోండి, ఎంత వస్తుందన్నా 17 వస్తుంది. 17/22 ఈజ్ అవర్ ఆన్సర్. 17/22 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇందులో అయితే సబ్జెక్ట్ ఏమి లేదండి, ఇది డైరెక్ట్గా మనం అప్లై చేసేసుకోవడమే. అయితే మనం నేర్చుకోవాల్సింది ఈ డినామినేటర్ అన్ని ఈక్వల్ ఉండేటప్పుడు న్యూమరేటర్ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ చేసేసి సింప్లిఫై చేసేసుకోవడం అని మనం అర్థం చేసుకోవాలి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నామా? అండ్ అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారనుకోండి, -3 -2 -1 అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమని చెప్పాలి అంటే అన్ని మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ పెట్టేసి అన్నింటిని యాడ్ చేసేయాలంటే -6 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందమ్మా చెప్పింది? క్లియర్? ఎడిషన్ అంటే సేమ్ సింబల్స్ని యాడ్ చేయడమే ఎడిషన్ అంటే అని అర్థం చేసుకోండి. మళ్ళీ క్వశ్చనింగ్ ఇలాంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.